నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం గృహహింస నిరోధక చట్టం న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 4వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి రంగారెడ్డి జిల్లా కోర్టు ఏ నాగరాజు గారు, అలాగే న్యాయవాది శ్రీమతి వై హరిణి గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, గృహహింస నిరోధక చట్టం 2005 ఏం చెప్తోంది? ఈ చట్టం 2005 సెప్టెంబర్ 13వ తేదీ నుంచి అమల్లోకి రావడం జరిగిందండి. అయితే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్త్రీని అన్ని రకాల హరాస్మెంట్ నుంచి కాపాడడానికి మనకి ఈ చట్టం అవకాశం కల్పించడం జరిగింది. స్త్రీ అంటే భార్య కాకుండా ఇంట్లో ఏ వ్యక్తి అయినా, అంటే ఏ స్త్రీ అయినా కూడా తనకి కుటుంబంలో జరిగే హింస, గృహంలో జరిగే హింస నుంచి కాపాడడానికి ఆమె ఈ చట్టాన్ని ఆశ్రయించవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ చట్టం ద్వారా ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, ఏ స్త్రీ అయినా కూడా ఈ చట్టం ద్వారా రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. సెక్షన్ 125 సిఆర్పిసి ప్రకారం హిందూ మహిళలు మాత్రమే మనకి మెయింటెనెన్స్ అడగడానికి అవకాశం ఉండేది. ముస్లిమ్స్ మహిళలకి ఇద్దత్ పీరియడ్ వరకు మాత్రమే ఉండింది. కానీ ఈ చట్టం ద్వారా అందరూ మెయింటెనెన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే స్త్రీ యొక్క అంటే ఆమెకి మానసికంగా కానీ, శారీరకంగా కానీ, తర్వాత ఫిజికల్ అబ్యూస్ కానీ, తర్వాత ఆర్థిక వనరులని, ఆమెకు సంబంధించిన ఆర్థిక వనరులని దుర్వినియోగం చేయడం కానీ, వాటిని కూడా లాక్కోవడం కానీ, వీటన్నిటి నుంచి ఆమె రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాల చట్టాలని కోడిఫై చేసి ఒకే గొడుగు కింద తీసుకురావడానికి, స్త్రీకి రక్షణ కల్పించడానికి ఈ చట్టాన్ని రూపొందించడం జరిగిందండి. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. ఉమామహేశ్వరరావు గారు వైజాగ్ నుంచి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. అదే అమ్మాయి విషయంలో మాట్లాడదామని డివిసి కేసు పెట్టామండి. ఓకే. తనకి February 5, 2022 మ్యారేజ్ అయింది. 2 నెలలు కూడా ఇంట్లో లేదు. వాళ్ళ ఇంట్లో చాలా గట్టిగా హెరాస్ చేశారు. కొట్టడం, తిట్టడం, తర్వాత పేరెంట్స్ ని చంపేస్తామని బెదిరించడం, ఇవన్నీ చేసేవారు. మొత్తానికి అమ్మాయిని తీసుకొద్దాం అని అంటే కూడా పంపించలేదు. మొత్తానికి కొంచెం మా ఫ్రెండ్ ఫ్యామిలీతో వెళ్ళి కొంచెం గట్టిగా అడిగితే పంపించమని చెప్పి బయటికి పంపించారు. కానీ సాయంత్రం మళ్ళీ మేము ఉండే ప్లేస్ కి తీసుకొచ్చి అమ్మాయిని దయపెట్టేశారు. ఓకే. మేము ఇచ్చినవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మా బంగారం, వెండి అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏవి రిటర్న్ చేయలేదు. మేమేమో ఇక చూసి లీగల్ నోటీస్ ఇస్తే దానికేమో అన్ని నెగేట్ చేస్తూ రిప్లై ఇచ్చారు. ఓకే. ఆ తర్వాత వాళ్ళు RCR 9 ఫైల్ చేశారు మా మీద, అమ్మాయిని పంపమని. తర్వాత అదే టైంలో మేము కూడా డివిసి కేసు ఫైల్ చేసే పొజిషన్ లో ఉన్నాం. అప్పుడే 2 కోఇన్సిడెన్స్ అన్నమాట. వాళ్ళు ఇది పంపించడం, మేము డివిసి ఫైల్ చేయడం ఒకసారి జరిగినాయి. డివిసి ఇప్పుడు కంటిన్యూ అవుతుందండి కోర్టులో. అంటే ఇంతవరకు ఏ రాలేదు, వాయిదాల మీద వెళ్తుంది. లాస్ట్ మంత్ మాత్రం వాళ్ళు మా దగ్గర ఇవి ఉన్నాయండి, అది కాల్స్ ఉన్నాయండి, రికార్డెడ్ కాల్స్ ఉన్నాయి, తర్వాత మెసేజెస్ ఉన్నాయి, వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి. అయితే టీవీసీలో పెడితే లాస్ట్ వాయిదాకి జడ్జి గారు ఏమో అమ్మాయిని అన్ని డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేశారు. వెరిఫై చేసిన తర్వాత ఒకసారి మేము సబ్మిట్ చేసి అన్ని చూద్దామని ట్రై చేసి ఆఖరినేమో 65B ఉండాలండి అన్నారు. దానికి మళ్ళీ నెక్స్ట్ వాయిదాకి రమ్మన్నారు 1 ఆగస్టు. అయితే ఇది మీన్ వైల్ మేము 498 కూడా ఫైల్ చేయాల్సి వచ్చింది. 498 కూడా ఫైల్ చేసాం. HAM యాక్ట్ కింద 18 కూడా ఫైల్ చేసామండి. వాళ్ళు చాలా క్రూయల్ పర్సన్స్ అండి, చాలా క్రూయల్టీతో బిహేవ్ చేశారు. మమ్మల్ని బెదిరించడం, చేయడం అవన్నీ చేస్తూ ఉన్నారు అన్నమాట. ఇప్పటికి మోర్ దెన్ 2 years అయిందండి. ఏ రకమైన కాంటాక్ట్స్ లేవు వాళ్ళ దగ్గర నుంచి. అది పరిస్థితి అండి. డైవర్స్ ఇమ్మన్నా కూడా ఇవ్వడం లేదండి. డైవర్స్ వచ్చేసరికి మీరు సపరేట్ గా ప్రొసీడింగ్స్ తీసుకోవచ్చండి, దానికి సంబంధం లేదు. డివిసికి సంబంధించి మీరు ఆల్రెడీ కేసు పెట్టినామని చెప్తున్నారు కనుక కోర్టు పరిధిలో మీరు సాక్ష్యాలని కోర్టు ముందు సరైన సాక్ష్యాలు ప్రవేశపెట్టబడితే మీరైతే డబ్బు, బంగారం ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు కదా, వాటన్నిటిని సాక్ష్యాధారాలతో మీరు ప్రూవ్ చేయగలగాలి అక్కడ. తర్వాత చేస్తే మీకు సరైన న్యాయం జరుగుతుంది. అయితే మీరు మధ్యంతర ఉత్తర్వుల కొరకు ఏమైనా అడిగారండి? మీరు అడిగామండి, అంటే మెయింటెనెన్స్ కూడా అడిగాం అందులో. తర్వాత ఇది కాంపెన్సేషన్ కూడా అడిగాం అందులో.
మధ్యంతర ఉత్తర్వులు వచ్చేసి మెయింటెనెన్స్ కొరకు అడగవచ్చు. మెయింటెనెన్స్ కూడా కోర్టు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సరే సార్. మీరు అది సాక్ష్యాలను ప్రవేశపెట్టినాకనే కోర్టు ఏమైనా డిసైడ్ చేయగలుగుతుందండి. సరేనండి. ఇది 65B అవసరం అండి వీటికి? అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కనుక మీకు 65B సర్టిఫికేట్ ప్రకారం కోర్టు అడగడం జరిగింది. అంటే ప్రైమరీ ఎవిడెన్స్ అంటే మన దగ్గర మొబైల్ మనదే కదండి. అదే మరి అదంతా ప్రవేశపెట్టబడాలి. 65Bలో అదంతా ఉంటుంది. అది మీ అడ్వకేట్ గారిని సంప్రదిస్తే 65B సర్టిఫికేట్ ఏ రకంగా ప్రొడ్యూస్ చేయాలి. ఐ అగ్రీ సార్. సెకండరీ ఎవిడెన్స్ అయితే కావాల్సి వస్తుందేమో. ప్రైమరీ మన దగ్గరే ఉందా మొబైల్ అది? అది సెకండరీ ఎవిడెన్స్కి ఏం కాదు. మీరు ప్రైమరీ ఎవిడెన్స్గా మీ సెల్ ఫోన్ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు దానికి సంబంధించి. సరే సరే రైట్. విజయనగరం నుంచి చంద్రశేఖర్ గారు. హలో హలో చంద్రశేఖర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మేడం. మేము ఎస్టీ మేడం. మాది మా అమ్మాయికి 5 years అవుతుంది మేడం. మ్యారేజ్ చేసి అంటే డైవర్స్ తీసుకున్నాం కుల ఆచారం ప్రకారం. అది ఇప్పుడు ఆ అమ్మాయికి మళ్ళీ మ్యారేజ్ చేయాలనుకుంటాం. ఏమైనా ఇష్యూస్ వస్తాయా? 10 వర్షాలు వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే ఇష్యూస్. అతనికి మ్యారేజ్ అవుతుంది మేడం. అసలు అతనికి పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. అయితే అది మాకు పడదు. మళ్ళీ అతను ఏమైనా మన మీద ఇష్యూస్ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా అని మీకు చేశాను మేడం. ఓకే, మీరు కులాచారం ప్రకారం తీసుకున్నారు తప్ప కోర్టు నుంచి ఏం తీసుకోలేదా అండి? కోర్టు నుండి ఏం తీసుకోలేదు మేడం. ఓకే, లాయర్ గారు నమస్కారం అండి. కులాచారం నుంచి తీసుకోవడం కరెక్ట్ కాదండి. అది లా ప్రకారంగా మన కోర్టులో అప్లై చేసుకొని డైవర్స్కి అప్లై చేసుకొని డైవర్స్ తీసుకున్న తర్వాత మాత్రమే వివాహాలు అనేది రెండో వివాహం అనేది చేసుకోవాలి. అదే మేడం. అంటే మేడం అతను 4 years అవుతుంది మేడం చేసుకున్నాడు అతను. అవును, అతను చేసుకున్నాడండి. ఈ అమ్మాయి కోర్టులో మీరు అప్రోచ్ అవ్వండి. 13 కింద వేసుకోండి, క్రూయల్టీ గ్రౌండ్ కింద వేసుకోండి. లేదా ఇద్దరు కలిసి వేసుకునేటట్టయితే కనుక మ్యూచువల్ కన్సెంట్ కింద వేసుకుంటే 6 నెలల్లో డైవర్స్ అనేది వచ్చేస్తుందండి. అదే మేడం. అంటే చెప్పండి. హలో హలో ఓకే, కులాచారం ప్రకారం కన్నా కూడా కోర్టు నుంచి తీసుకుంటేనే బెటర్ కదండి. తీసుకోవాలండి. కులాచారం నుంచి తీసుకున్నా, పెద్దల మధ్య తీసుకున్నా, కొంతమంది ఏంటంటే మేము చూస్తూ ఉంటాం అంటే ఇన్ ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఖచ్చితంగా. అందరూ తీసుకుంటే కోర్టు ద్వారా వెళ్తే ఇంకెలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ వాళ్ళ హస్బెండ్ మాత్రం విడాకులు తీసుకోకుండానే మళ్ళీ మ్యారేజ్ కాబట్టి ఆయన మీద కేసులు వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. మహేష్ గారు ఖమ్మం నుంచి. హలో నమస్తే అండి మేడం. ఇది మా అక్కది కేసు గురించి మాట్లాడండి. మేడం, ఇది మా అక్కది అంతకుముందు ఫస్ట్ ఇది మెయింటెనెన్స్ కేసు పెట్టాం మేడం. మా బావ గారు 2014లో మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. అయితే ఫస్ట్ మాకు తెలియక ఇట్లా అంటే ఎప్పటికైనా మార్పు వస్తుంది మాతో మెయింటెనెన్స్ కేసు పెట్టామండి. అది ఆర్డర్ అయింది మేడం. అయితే తక్కువ అయింది మేడం అది. అయితే ఇప్పుడు డీవీసీ కేసు వేయచ్చా మేడం? ఓకే, ఇప్పుడు ఆయన ఎక్కడున్నారండి? ఆయన ఇప్పుడు వేరే ఊర్లో జాబ్ చేస్తున్నారు మేడం. సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆయన. ఓకే, పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2014లో అయిందా? అవునండి, 10 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం కూడా సరిగా ఉండలేదండి. తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇంకా దూరంగా ఉంటున్నారు. పిల్లలు ఉన్నారా అండి? ఒక బాబు ఉన్నాడండి మా అక్కకి. బాబు ఎక్కడుంటాడు? మా అక్క దగ్గరే అండి, మా దగ్గరే. ఓకే, మెయింటెనెన్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు మేడం? మెయింటెనెన్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు? మాకు మెయింటెనెన్స్ ఆర్డర్ 2019లో అయింది మేడం. అయితే మధ్యలో ఆయన అడ్రస్ తెలియక, ఆయన ఉత్తరప్రదేశ్ లో జాబ్ చేసేవాడు అంత ముందు. అడ్రస్ తెలియక ఇట్లా మధ్యలో మెయింటెనెన్స్ మేము అప్పటి పెట్టుకోలేదు మేడం. మా లాయర్ కూడా చనిపోయారు. అట్లా గ్యాప్ వచ్చి రాలేదు మేడం. మొన్న ఈ మధ్య నుంచి వస్తుంది, 1 సంవత్సరం అవుతుంది. ఈ మధ్య నుంచి వస్తుంది మేడం. మొన్న లేటెస్ట్ గా హాఫ్ సాలరీ పెట్టాం మేడం. మరి ఆర్డర్ ఏమో చాలా టైం పట్టింది. మరి ఇప్పుడు హాఫ్ సాలరీ పెట్టాం మేడం. మరి ఇప్పుడు హాఫ్ సాలరీ మరి టైం ఎంత టైం పట్టింది మేడం? అసలు మా అక్కకి ఏ ఆధారం లేదు మేడం. ఆయన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 1 లక్ష రూపాయల దాకా వస్తుంది ఆయనకి. మరి దీనికి సొల్యూషన్ ఎట్లా మేడం? ఏం చేయాలి మేడం? అంటే ఇప్పుడు ఇది మెయింటెనెన్స్ కేసు హాఫ్ సాలరీ పెట్టాం. ఇది ఎంత టైం పట్టింది ఏంటి కొంచెం చెప్తారు మేడం? ఓకే జడ్జి గారు, మీరు డీవీసీ వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే అతను చేయాల్సిన బాధ్యత ఏదైతే, భార్య పిల్లల్ని చూడాల్సిన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని కూడా అతను సరిగా నిర్వర్తించకపోవడం కూడా గృహహింస కిందకే వస్తుంది.
గృహహింస చట్టం కిందకే వస్తుంది. 10 సంవత్సరాల నుంచి విడిపెట్టున్నాడు సార్. కనుక మీరేం చేస్తారంటే గృహహింస నిరోధక చట్టం కింద మీరు కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీ అక్కగారు వారి బాబు ఇద్దరు కలిసి కోర్టులో వేయచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు మీకు మెయింటెనెన్స్ కింద ఇచ్చిన మెయింటెనెన్స్ కేసులో ఇచ్చిన మెయింటెనెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మినహాయించి ఇందులో శాంక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది ఆఫ్టర్ ఎంత టైం పట్టింది సార్ ఆర్డర్ అవ్వడానికి? అది అతను మీరు నోటీస్ పంపించినాక అతను రావడము, కౌంటర్ వేయడము 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపల అయిపోతుందండి కేసు దాదాపు. సార్ అయితే ఆయన మాకు డైవర్స్ కేసు వేశారు సార్. ఆయన మాకు మేము మెయింటెనెన్స్ కేసు వేసిన తర్వాత ఆయన డైవర్స్ కేసు వేశారు. డైవర్స్కి డీవీసీకి సంబంధం ఉండదండి. డైవర్స్ కేసు వేరు, డీవీసీ కేసు వేరు. ఈ డైవర్స్ కాకముందు జరిగిన గృహహింసకు కూడా ఈ గృహహింస నిరోధక చట్టం కింద మనం కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన భరణము, కంపెన్సేషను అన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. సార్ చిన్న డౌట్ సార్, కొంచెం చెప్తారు సార్? చెప్పండి సార్. ఇది మా అక్కది డైవర్స్ కేసు. మా 1 సంవత్సరం 2023లో మేము వెళ్ళగా ఎస్ పార్టీ తరఫున కేసు డైవర్స్ ఆయనకి ఇది ఇచ్చారు సార్ ఆర్డర్. 2023లో ఇచ్చేసారు. మీరు మళ్ళీ దాన్ని సర్టిసైడ్ చేయమని చెప్పి ఒక పిటిషన్ వేసుకోవచ్చండి. మీరు ఎక్స్పర్ట్ అయింది కనుక. అయితే ఒకసారి వినండి సార్, నేను అడిగే డౌట్ తర్వాత చెప్పండి సార్. అయితే అది మళ్ళీ రీఓపెన్ అయింది సార్. మొన్న కేసు రీఓపెన్ అయింది, మళ్ళీ ఆన్లైన్ లో పడుతుంది వాయిదాలు. అయితే మొన్న ఏమైందంటే సార్, మరి మా బావగారు అట్లా లాయర్లకు డబ్బులు బాగా పెట్టి ఇట్లా మాకు డైవర్స్ కావాలి అనేసి ఇట్లా మాకు బాగా ఒత్తిడి చేస్తున్నారు సార్. మరి దీనికి ఎట్లా సార్ పరిష్కారం? డైవర్స్ కేసు ఇట్లా ఇంత టైం అని ఏమన్నా ఉంటుందా సార్? మీరు పిటిషన్ వేశారు కనుక వినండి, మీరు చెప్పారు, ప్రశ్న వేశారు, కానీ మీరు అడ్వకేట్ గారిని సంప్రదించారు కనుక మీరు ఆల్రెడీ సెటిసైడ్ పిటిషన్ వేశారు, కేసు నడుస్తుంది కనుక సాక్ష్యాధారాలను బేస్ చేసుకుని కోర్టు నడుస్తుంది, కోర్టు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరు సాక్ష్యాలు ప్రవేశపెట్టాలి. ఎవరో డబ్బు ద్వారా ప్రెజర్ చేయడం అంటూ ఏమీ ఉండదు. మీ అడ్వకేట్ని సంప్రదిస్తే అతను కూడా సరిగ్గా కేసు వాదించడానికి అవకాశం ఉంటుంది. కనుక అది డైవర్స్ కేసు వేరు, డీవీసీ వేరు. అది మీ అడ్వకేట్ గారిని సంప్రదించండి, ఆయన సరైన సలహా ఇస్తారు మీకు, దాని ప్రకారం వెళ్ళవచ్చు. ఓకేనా? ఓకే సార్. మరొక కాల్ తీసుకుందాం అండి. నందిగామ నుంచి లక్ష్మి గారు. హలో లక్ష్మి గారు, నమస్తే అండి, చెప్పండి. నేను మా అక్క గురించి చేశానండి. మా అక్కకి పెళ్ళయి 10 years అవుతుందండి. అయితే వాళ్ళ ఆయనను తను కొంతవరకు విడిగా ఉంటున్నారు. వీళ్ళిద్దరు వరకు ఉన్నంత వరకు బానే ఉంటారు. కానీ వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్తే గాని, వాళ్ళు వస్తే గాని దీనికి పిల్లలు లేరని అసలు అన్ని సూటిపోటు మాటలు అంటాం, హెరాస్ చేయటం. కనీసం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినా గానీ అందరి ముందు పిల్లలు లేని వాళ్ళు అక్షంతలు వేయకూడదు. బయట వాళ్ళు ఏమన్నారండి, మా అక్క అందరితో చాలా బాగుంటది, అందరు తనని బాగా రిసీవ్ చేసుకుంటారు. కానీ అయితే బయట పిల్లలు లేని వాళ్ళు అక్షంతలు వేయకూడదని వీళ్ళ తోడుకోడలేమో బాగా చూస్తుంది, తిననేమో హెరాస్ చేస్తుంది. చివరికి తన బట్టలు మీకు ఇచ్చిన తన బట్టలు తను వేసుకునేవారు, తన నగలు కూడా తను వేసుకునేవారు. ఓకే. అయితే తనకి మా అక్కకి మా పెదనాన్న అమ్మ లేరండి, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు లేరు. మా ఇంటికి రమ్మంటే మా పేరెంట్స్ పిన్ని బాబాయ్ అవుతారు. ఎప్పుడన్నా ఫంక్షన్స్ కి వాటికి మా ఇంటికి కూడా పంపిస్తాడు. ఓకే. ఒక్కోసారి అయితే కనీసం నువ్వు రాకపోతే నేను వెళ్తానులే అంటే కూడా ఛార్జీలకి డబ్బులు కూడా ఇవ్వరండి. తన ఇంట్లో మా తాతగారు వాళ్ళేమో పెద్దవాళ్ళు అయిపోయారండి. పోనీలే ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం పిల్లలు పుడితే కొంచెం మారతారులే, మంచిగా ఉంటారులే అని అడ్జస్ట్ అవుతూ తను అలాగే ఉంది. కనీసం తను ఉద్యోగం చేస్తే తన శాలరీ కూడా స్కూల్లో చేసేదండి కొన్నాళ్ళు. చేస్తే స్కూల్లో చేస్తే తన శాలరీ అకౌంట్ లో పడ్డ శాలరీ కూడా పడింది లేని కూడా తనకు తెలియదు. తన అకౌంట్ బుక్ తనకి ఇవ్వరు, తన ఏటీఎం కార్డు తనకి ఇవ్వరు, తన క్రెడిట్ కార్డు తనకి ఇవ్వరు, అసలు ఇంట్లోంచి బయటికి రానివ్వరు. అదొక చేస్తే ఉద్యోగం చేయాలి, లేకపోతే ఇంట్లో ఉండాలి, కనీసం ఏదైనా ఫంక్షన్స్ కూడా కొన్ని తీసుకెళ్ళండి. ఓకే, అర్థమైందమ్మా, అర్థమైంది. హరిణి గారు, అమ్మా ఇలాంటి టైంలో ఏంటంటే మీరు గృహహింస చట్టం కింద ఆ అమ్మాయి కేసు నమోదు చేసుకోవచ్చు. అందులో ఏంటంటే చాలా బ్యూటిఫుల్ లా అనమాట. ఇది మీకు ప్రొటెక్షన్ అనేది ఆ అమ్మాయి అడగొచ్చమ్మా.
ప్రొటెక్షన్ అడిగి మీకు ప్రొబేషనరీ ఆఫీసర్ ఉంటారు, మీరు ఏంటంటే డీవీసీ కేసు అనేది ఫైల్ చేయించుకోవాలి. ఫైల్ చేయించుకున్న తర్వాత ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ అడిగితే కనుక అదే ఇంట్లో ఉంటూ ఆ అమ్మాయి ఎలా ఉండాలో అలా ఉండగలుగుతుంది. ఇలాంటి హింస అనేది గృహహింస దీని కింద వస్తుంది. అంటే అమ్మాయిని ఏంటంటే ఇమోషనల్గా, ఫిజికల్గా, మెంటల్గా, ఎకనామికల్గా అబ్యూజ్ చేస్తున్నారనమాట ఇంట్లో. ఆ అబ్యూజ్ అనేది గృహహింస నిరోధక చట్టం కింద వస్తుంది. కాబట్టి ఒక లాయర్ని సంప్రదించి మీకు నియర్ బై మీరు డొమెస్టిక్ వైలెన్స్ కేసు కింద వేసుకొని ప్రొటెక్షన్ అనేది అడగండి అమ్మా. మీకు పోలీస్ వాళ్ళ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆర్డర్ వచ్చిన తర్వాత మీకు ఆఫీసర్ కూడా హెల్ప్ చేస్తారు. ఆ అమ్మాయి దీని నుంచి బయటపడతారు. ఇప్పుడు వాళ్ళు ఉండేది నందిగాంలో కదండి, అక్కడ దగ్గరలో అంటే ఎలా ఎక్కడ అమ్మా నందిగామ కోర్టు ఉంటుంది కదమ్మా, నందిగామ కోర్టులో మీరు అంతగా కాదు డీవీసీ కేసు వేసుకోలేము అంటే కనుక అక్కడ డిఎల్ఎస్ఏ అని ఉంటుందమ్మా. ఏమా అక్కడికి వెళ్ళి జడ్జి గారు ఉంటారు, ఒక అప్లికేషన్ పెట్టుకుంటే కనుక అక్కడ న్యాయం కూడా జరగచ్చు. ఈ 2 విధాల మీరు న్యాయం పొందొచ్చమ్మా. డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఉంటుంది. అందులో జడ్జి గారే ఉంటారు. జడ్జి గారికి అప్లికేషన్ ఇస్తే ఆయన పిలిపిస్తారు. ఇలాంటి కేసెస్లో అంటే వీళ్ళు ఈ సంసారాన్ని కొనసాగించాలి కాబట్టి ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి డిఎల్ఎస్ఏలో మీకు న్యాయం సత్వరంగా జరుగుతుంది. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అత్తగారిని అందరినీ పిలిపించి ఒకసారి మాట్లాడి వార్నింగ్ కూడా ఇచ్చి పంపిస్తారు. ఇంకా అప్పటికి వాళ్ళు ఇంకా అలాగే గొడవ చేస్తున్నారు, అలాగే ఇబ్బంది పెడుతున్నారు అమ్మాయిని, అలాగే హరాస్ చేస్తున్నారు అనుకుంటే కనుక డీబీసీ కేసు ఫైల్ చేయండి. ఎందుకంటే ఒకసారి డీబీసీ కేసు అనేది ఫైల్ చేసిన తర్వాత నువ్వు మా మీద కేసులు పెట్టావు అది ఇదని అవకాశం ఉంటుంది కాబట్టి మీరు డిఎల్ఎస్ఏని సంప్రదించండి అమ్మా. నందిగాం కోర్టు ఉంది, కోర్టులో డిఎల్ఎస్ఏ అనేది ఉంది, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్. వాళ్ళని సంప్రదించండి, జడ్జి గారు ఉంటారమ్మా అక్కడ. కనీసం తనకి హెల్త్ బాగపోతే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళండి, మేము ఎవరన్నా వెళ్ళి తీసుకెళ్ళి చూపించిన దాకా అంతే. అవునమ్మా, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక బుద్ధి అనేది రావాలి, వీళ్ళకి తెలియాలి మంచి ఏంటి. ఒక కోడల్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయిని కూతురులాగా చూసుకోవాలనేది వాళ్ళకి తెలియాలి. ఒక అమ్మాయిని అంతగా హరాస్ చేయడం కరెక్ట్ కాదు. మీరు ఫస్ట్ ఏంటంటే డిఎల్ఎస్ఏలో జడ్జి గారిని సంప్రదించి ఒక అప్లికేషన్ ఇప్పించండి అమ్మాయితో, లేదా అమ్మాయి తరఫున మీరు వెళ్ళి ఇచ్చినా కూడా పిలిపిస్తారమ్మా వాళ్ళని. డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ లేదమ్మా, ఏం కాదు. మీరు వెళ్ళి ఆ అమ్మాయి తరఫున మీరు ఇచ్చి ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది. ఆ అమ్మాయి సొంతంగా ఇస్తే ఇంకా బాగుంటుందమ్మా. తనకి వాళ్ళ పేరెంట్స్ కి కొంచెం పొలం ఉందండి, పొలానికి ప్రతి సంవత్సరం కొంచెం పొలం కావాల్సి, కనీసం దాంతో తను ఏదైనా కొనుక్కోవాలన్నా ఇవ్వరండి. వీటన్నిటికీ పరిష్కారం అనేది ఇందులో దొరుకుతుందమ్మా. జడ్జి గారు ఒక ఆర్డర్ పాస్ చేస్తారు, ఒకసారి చెప్తారు, వినకపోతే కనుక అప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు వేసుకొని అన్నీ కూడా అమ్మాయి పొందొచ్చు. ఏవైతే ఆ అమ్మాయికి వస్తున్నాయో ఆ అమ్మాయే పొందొచ్చు, ఆ అమ్మాయి అనుభవించవచ్చు. అలాంటి అవకాశం ఉంటుంది. కనీసం వాళ్ళు ఏం చూడకపోయినా మేము తనకి పెట్టిన కూడా తనని తీసుకొని ఇవ్వరండి. అందుకే మా అమ్మాయికి ప్రొటెక్షన్ అవసరం కాబట్టి మీరు ఫస్ట్ డిఎల్ఎస్ఏని సంప్రదించండి. అక్కడ కూడా మాట వినకపోతే డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస నిరోధక చట్టం కింద మీరు డీవీసీ కేసు ఫైల్ చేస్తే అందులో అన్ని ఆర్డర్స్ ఉంటాయి. అన్ని ఆర్డర్స్ ప్రకారంగా ఏంటంటే ప్రొటెక్షన్ ఆర్డర్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఆర్డర్ ఉంటుంది. ఇంకా రెసిడెన్షియల్ అదే ఇంట్లో ఉన్న అమ్మాయి ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా కాంపెన్సేషన్ కూడా ఆ అమ్మాయిని హరాస్ చేసినందుకు అందులో సెక్షన్ 22 కింద కాంపెన్సేషన్ కూడా ఇప్పించే అవకాశం ఉంటుంది. అన్ని విధాల ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది అక్కడ. విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి. హలో హలో విజయలక్ష్మి గారు. హలో. ఓకే జడ్జి గారు, ఈ గృహహింసకి పాల్పడుతున్న వారి పట్ల ఎలాంటి చర్యలు ఉంటాయి, అసలు ఎలా ప్రొసీడ్ అవ్వాలి? మనకు గృహహింస నిరోధక చట్టం కింద ఏదేని ఆర్డర్ పాస్ చేసినప్పుడు అంటే ప్రొటెక్షన్ కానివ్వండి, కస్టడీ కానివ్వండి, అంటే చిల్డ్రన్ కస్టడీ కానివ్వండి, తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పినట్టుగా ఎకనామిక్ అబ్యూస్ చేయడం జరిగింది, వాటి నుంచి కూడా మనం రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. ఆర్డర్ కోర్టు ఇంటీరియం ఆర్డర్ ఇచ్చిన, ఫైనల్ ఆర్డర్ ఇచ్చినా కూడా ఆ వ్యక్తి దాన్ని అమలుపరచకపోతే సెక్షన్ 32 కింద బ్రీచ్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పి అతన్ని శిక్షించడానికి అవకాశం ఉంటుంది. 20,000 రూపాయల వరకు జరిమానా, 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా ఉంటుంది అందులో. తర్వాత ఈ చట్టం కింద
ఏదైతే నేరారోపణ చేయడం జరిగిందో, అంటే మనకు 498 ఇప్పుడు ఐపీసీ ఏది ఉందో ఇప్పుడు మనకు 85 బిఎన్ఎస్ కింద మార్చడం జరిగింది ఆ సెక్షన్ని. దాని కింద కూడా మనం తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ వాళ్ళకి సంబంధించిన ఆస్తులకు ఏదైనా ప్రొటెక్షన్ లేకపోవడం, అంటే అమ్మాయికి సంబంధించిన ఆస్తులు, ఇప్పుడు అమ్మాయిది వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అది అనుభవించనీయకుండా దాన్ని లాక్కోవడము, లేకుంటే వాళ్ళు పేరున మార్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, లేదు ఇద్దరి పేరున జాయింట్గా ఉన్నప్పుడు అమ్ముకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనము ఈ గృహహింస నిరోధక చట్టం కింద ఇంజంక్షన్ ఆర్డర్ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది, ఇంటీరియం ఆర్డర్స్. తర్వాత దానికి తదనుగుణంగా వేరే మనం కేసులు కూడా వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఐపీసీ కింద సివిల్, క్రిమినల్ రెండు చట్టాలను ఆశ్రయించి మనము ఆర్డర్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇదేంటంటే మనకు ఒక రకమైన ప్రొటెక్షన్, ఇమ్మీడియట్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి, స్త్రీకి రిలీఫ్ ఇవ్వడానికి ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఇది చాలా మంచి చట్టము. స్త్రీకి ఏ రకమైన బాధ కలిగిన, అంటే ఎమోషనల్గా కానీ, ఇప్పుడు అమ్మాయిని గుడ్రాలు అని ఏదో చెప్పినట్టుగా ఆ రకంగా అన్నా కూడా అది గృహహింస నిరోధక చట్టం కిందకి వస్తుంది, మెంటల్గా హరాస్మెంట్ కిందకి వస్తుంది. మరో కాల్ తీసుకుందాం అండి. నెల్లూరు నుంచి స్వాతి గారు. హలో స్వాతి గారు, నమస్తే అండి, చెప్పండి. మేడం, మా తమ్ముడికి 3 పిల్లలు మేడం. ఒక పాపకి 4 సంవత్సరాలు, ఒక పాపకి 2 సంవత్సరాలు, పాపకి 6 నెలలు మేడం. ఓకే. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వాళ్ళ ఇంటికే కాపురం వెళ్ళాలంటుంది మేడం. ఇక్కడైతే ఉండట్లేదు, అమ్మ వాళ్ళని అసలు చూసుకోవట్లేదు. ఇప్పుడు అడిగితే ఏమంటే నాకు వద్దు, తెలంగాణ రావాలని పిల్లలు తీసుకొని వెళ్తుంది. ఈ అబ్బాయి ఏమో పిల్లల గురించి దిగులు పడిపోయాడు. దీన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి మేడం? ఓకే జడ్జ్ గారు. ఇప్పుడు మీ సిస్టర్ అమ్మా? మరదల, తమ్ముడి వైఫ్. ఓకే. మీరు పాప కొరకు అయితే మీరు ఆ పిల్లల కొరకు కస్టడీ కొరకు మీరు పిటిషన్ వేసుకోవచ్చమ్మా. ఎక్కడ మీరు గార్డియన్షిప్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద తండ్రికి కస్టడీ పొందడానికి అవకాశం ఉంటుందమ్మా. అంటే పిల్లలు మైనర్ అయినప్పుడు తల్లి కస్టడీలోనే ఉంటారు. అయితే 5 సంవత్సరాల తర్వాత మగపిల్లలు అయితే కస్టడీకి తండ్రికి అవకాశం ఉంటుంది. ఆడపిల్లలు అయితే పెద్ద మనిషి అయ్యే వరకు తల్లి కస్టడీలోనే ఉండాల్సి ఉంటుంది. తర్వాత తండ్రి రక్షణ కస్టడీకి తీసుకోవచ్చమ్మా. తర్వాత మీరు అమ్మాయిని ఇంటికి రమ్మని దానికి రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కింద మీరు కేసు వేసుకోవచ్చమ్మా. సెక్షన్ 9 కింద హెచ్ఎం యాక్ట్ కింద కేసు. అమ్మాయిని ఎన్నిసార్లు తీసుకొచ్చినా గానీ నాకు మా అమ్మ వాళ్ళతో గొడవ వేసుకుంటుంది, వెళ్ళిపోతా ఉంటుంది. నేను ఎన్నిసార్లు తీసుకొచ్చినా ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంది సార్. అదే అమ్మా, దానికి సంబంధించి మీరు ఆమెను కాపరానికి రమ్మని చెప్పి ఫస్ట్ నోటీస్ ఇవ్వచ్చు అడ్వకేట్ని సంప్రదించి. ఆ నోటీసు వకీల్ ద్వారా మీరు నోటీస్ ఇవ్వండి. అమ్మాయి రాకుంటే మీరు కోర్టులో అప్పుడు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కింద మీరు మీ బ్రదర్ ద్వారా కేసు వేయించవచ్చు. అతను అప్పుడు తీసుకోవచ్చు. అప్పటికి కూడా కాదు, పిల్లల కస్టడీ కూడా కావాలనుకున్నప్పుడు పిల్లలకు ఇప్పుడు చెప్పిన విధంగా మీరు గార్డియన్షిప్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు వేసుకోవచ్చు. అమ్మాయికి ఎక్కువ అనుమానం సార్, అంటే తను వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వీళ్ళతో మాట్లాడుతున్నాడు, మా ఎవరితో మాట్లాడకూడదు సార్. అమ్మాయికి మాతో, మా అమ్మతో ఎవరితో. దానికి సంబంధించి మీరు కౌన్సిలింగ్ కూడా ఇప్పించవచ్చమ్మా. కోర్టులో ఇప్పుడు అడ్వకేట్ గారు చెప్పినట్టుగా మనము లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళి అప్రోచ్ అయితే అక్కడ మొట్టమొదటిగా ఈ మ్యారిటల్ కేసెస్లో పిలిపించడం జరుగుతుందమ్మా. పిలిపించి అక్కడ ఒకసారి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇద్దరు కలిసిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొట్టమొదట అది కూడా చేయండి మీరు. డిఎల్ఎస్ఏకి కానీ మొట్టమొదట నోటీస్ ఇవ్వచ్చమ్మా. లేదు మీరు సంబంధిత కోర్టులో ఇది లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుందమ్మా, వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు అక్కడ పిటిషన్ పెడితే వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అమ్మాయి అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడడం జరుగుతుంది. అప్పటికి కూడా కాలేదంటే అప్పుడు నోటీస్ ఇచ్చి మీరు కేసు వేసుకోవచ్చు. మరో కాల్ తీసుకుందాం అండి. సుజాత గారు హిందూపూర్ నుంచి. హలో హలో సుజాత గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా. చెప్పండి. నమస్తే అమ్మా. కొడుకు కళ్ళు కనపడు అమ్మా. ఓకే. బెంగళూరులో జాబ్ చేస్తాను. చిన్న కొడుకు, అబ్బాయి, నేను, మా భర్త బెంగళూరులో. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి.
టీవీ మ్యూట్ లో పెట్టేసేయండి. మ్యూట్ లో పెట్టినాను. చెప్పండి. చాలా ఇంటికి మాకు చాలా బాగా చేసి అక్కడ నుంచి పంపించేసి ఇద్దరు కంపెనీలో ఈ పిల్లోనికి. మళ్ళీ చెప్పండి అమ్మా. ఈ కండ్లు కానీ పడుతున్న అబ్బాయి పనికి పోతా అండమ్మా నెల్లూరులో. ఓకే. నేను చిన్న కొడుకు, పెద్ద అబ్బాయి, చిన్న కొడుకు. హలో మేడం, వినిపిస్తుంది, చెప్పండి. ముగ్గురు అక్కడ ఉంటుంది. మా కొడుకు, పెద్ద కొడుకు, ముగ్గురు పనికి పోతా అంటే మా భర్త ఇక్కడ ఇంకా ఇచ్చి మా ఇద్దరిని పంపించారు. అక్కడ ఇస్తాను వచ్చి అని పంపించేసినారు. ఇక్కడ వచ్చిన మాకేం దిక్కు తెలియదు, పట్టించుకుంటా లేదు భర్త చిన్న కొడుకు. ఇప్పుడు సమస్య ఏంటమ్మా? ఇప్పుడు సమస్య ఏంటి? ఏమ్మా ఇప్పుడు సమస్య ఏంటి? అదే ఇక్కడ పంపించినారు. ఉన్నాము, చిన్న కొడుకు పట్టించుకోడు, మా భర్త పట్టించుకోడు. ఇక పాస్. ఓకే, మిమ్మల్ని మీ పిల్లలు పట్టించుకోవట్లేదు, మీ వైఫ్ అండ్ హస్బెండ్ అంతేనా? హస్బెండ్ చిన్న కొడుకు పట్టించుకోరు. ఆస్తి ఇచ్చలేదు అంటారు. కన్ను కనపడుకుని పిల్లోనికి ఆస్తి ఇచ్చలేదు అంటారు. పింఛన్ వస్తా అండి, పింఛన్ తో మేము ఇచ్చేస్తా అన్నాము. అబ్బాయికి ఇల్లు రాసిమంటే ఇల్లు రాసి ఇచ్చలేదు అంటారు. మా మాదిరిగా రాసిచ్చినారమ్మా. ఇప్పుడు ఉండేవాళ్ళు అందరికీ కళ్ళు కనిపిస్తుంది అబ్బాయికి. ఒక ఎకరా పొలం ఉంది ఇమ్మంటే ఇచ్చలేదు అంటారు. ఓకే. ఏమి ఇచ్చలేదు, మన స్నేహితుకి కళ్ళు కనిపిస్తుందా, ఏమి ఇచ్చలేదు అంటారు. చాలా ఇంటి ఇచ్చిరి. చిన్న కొడుకు తండ్రి మిమ్మల్ని చూడట్లేదు అంతే కదమ్మా? మిమ్మల్ని చూడట్లేదు అంతేనా? అదే వీళ్ళ తండ్రిని పిలిపించి కొంచెం ఇచ్చేవాళ్ళమ్మా. ఓకే, అర్థమైందమ్మా, అర్థమైంది. బాధ పెడతాడు, కళ్ళు కనపడుకొని పిల్లోడికి బాధ పెడతాడమ్మా చాలా. ఓకే, అర్థమైంది, అర్థమైంది హరిణి గారు. చాలా బాధ పెడతా అన్నాడు. ఎంత నొప్పి తింటా. వినండి అమ్మా, వినండి అమ్మా, వినండి వినండి. మీకు వినిపిస్తుంది కదా సరే అమ్మా? మీరు కేసు వేసుకోవాలి. కేసుకి లాయర్ దగ్గర పోతే డబ్బులు అడుగుతారు. డబ్బులు అడగకుండా డిఎల్ఎస్ అని ఉంటుందమ్మా. అక్కడ ఫ్రీ లీగల్ ఎయిడ్ అడ్వకేట్ ని ఇస్తారు మీకు. మీకు అక్కడ ఏం డబ్బులు ఖర్చు అవ్వవు. డబ్బులు ఉండవమ్మా మా దగ్గర. డబ్బులు అవసరం లేదమ్మా. ఫ్రీ లీగల్ ఎయిడ్ అడ్వకేట్ ని ఇస్తారు మీకు కోర్టు దగ్గర. అమ్మా వినండి, మీరు టీవీ మ్యూట్ లో పెట్టాలి, సౌండ్ తగ్గించేసేయండి. అమ్మా వినిపిస్తుంది కదా ఇప్పుడు మీకు? మీకు దగ్గరలో ఉన్న కోర్టు దగ్గరికి వెళ్ళి అక్కడ లీగల్ సర్వీస్ అథారిటీస్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి నాకు లాయర్ లేరండి, నాకు డబ్బులు పెట్టడానికి లేదు అవకాశము, మా భర్త గారు నన్ను సరిగా చూడుకోవట్లేదు, నా కొడుకు కళ్ళు సరిగా లేవు, అతన్ని కూడా చూసుకోవట్లేదు, మాకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు, మమ్మల్ని మెయింటైన్ చేయట్లేదు, తిండికి ఇబ్బంది అవుతుందని మీరు చెప్తే ఫ్రీ లీగల్ ఎయిడ్ అడ్వకేట్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ప్రొవైడ్ చేస్తే ఆ లీగల్ అడ్వకేట్ మీకు డబ్బులు తీసుకోకుండా కేసు ఫైల్ చేసి మీకు న్యాయం చేయగలుగుతారమ్మా. మీరు దగ్గరలో ఉన్న కోర్టును సంప్రదించండి. ఫ్రీ లీగల్ అడ్వకేట్ అని అడిగితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఒక్క పైసా కూడా తీసుకోకుండా మీకు చేస్తారమ్మా, న్యాయం చేస్తారు. మీరు డబ్బులు లేవని బాధపడక్కర్లేదు. మీరు కోర్టు దగ్గరికి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు మీకు. మీరు ఎవరినైనా పక్కన చదువుకున్న పిల్లల్ని ఎవరినైనా తీసుకొని వెళ్ళండి, కోర్టు దగ్గర అడగండి, ఫ్రీ లీగల్ ఎయిడ్ అడ్వకేట్ ఎక్కడున్నారు అని అడిగితే అలా కూడా చెప్తారు. అమ్మా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అని ఉంటుంది, అందులో ఇస్తారు, మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఆ విధంగా న్యాయం పొందొచ్చు. మీ ఏజ్ ఎంతమ్మా? మీ వయసు ఎంత? 60 అమ్మా. 60 అవుతే మీరు ఎంఆర్ఓ ఆఫీస్, మీ నియర్ బై ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నా కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి మీకు అన్ని న్యాయం చేస్తారమ్మా. మీకు దగ్గరలో ఎంఆర్ఓ ఆఫీస్ ఉందా? మండల్ రెవెన్యూ ఆఫీస్ ఉంది కదమ్మా, మీ ఇంటికి దగ్గరలో ఉంటుందా? అక్కడికి వెళ్ళి మీరు కలవండి. మీరు కలిస్తే గనక వాళ్ళు పిలిపిస్తారు. ఇక్కడ వచ్చి 1.5 సంవత్సరం అయింది. మేము ఇక్కడ వచ్చి 1.5 సంవత్సరం అయింది, మాకేమీ తెలీదు. మీకు అక్కడ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడా అని అడగండి అమ్మా. మీరు కోర్టుకు వెళ్ళే కంటే కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఇమీడియట్ మీకు న్యాయం అనేది సత్వరంగా జరుగుతుంది. 60 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి సీనియర్ సిటిజన్ కాబట్టి మీరు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద మీకు ఎంఆర్ఓలో మీకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. అది కూడా సత్వరంగా చాలా త్వరగా చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మనం గృహహింస నిరోధక చట్టం, న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
నమస్కారం. నమస్కారం.